హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కొన్ని ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే రెడీ చేశానండి. అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను, చూడండి. ఇవి అన్నమాట. కిందకి తిప్పి చూపించు. మూడు కూడా హెవీ డిజైన్స్ అండి. 3 బ్లౌజెస్ అయితే రెడీ చేశాను. అలాగే ఒక సింపుల్ వర్క్ అయితే చేశాను, అది కూడా చూపిస్తాను. దేనికి ఎలా వచ్చిందో, కలర్ కాంబినేషన్ ఎలా సెట్ చేశానో చెప్తాను. అలాగే దేనికి ఎన్ని స్టిచెస్ పడినాయో, అలాగే ఎంత కాస్ట్ తీసుకున్నానో కూడా చెప్తానండి. ఓకేనా? ఇది ఒక డిజైన్ అండి. ఇది ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాక్ చూడండి, ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా కింద వరకు అయితే వర్క్ వచ్చేసింది. చూడండి, ఇది కలర్ అయితే పింక్, బేబీ పింక్ అనమాట. ఇంకా దీనికి కలర్స్ అయితే మాత్రం ఇలా డార్క్ గోల్డ్, లైట్ గోల్డ్, బేబీ పింక్ తీసుకుని ఇలా వర్క్ వేసానండి. దీనికి స్టిచెస్ అయితే మాత్రం బ్యాక్ పార్ట్లో 1,00,000 పైనే ఉన్నాయి. అలాగే హ్యాండ్ కూడా 1,20,000 వరకు ఉన్నాయండి. మొత్తం స్టిచెస్ మొత్తం కలిపి ఈ బ్లౌజ్ రెడీ అయ్యేసరికి స్టిచెస్ మొత్తం కలిపి దగ్గరగా ఒక 4 లక్షల వరకు అయినట్టు ఉన్నాయి. ఇంకా దీనికి నేను తీసుకున్న కాస్ట్ అయితే మాత్రం, దీనికి నేను తీసుకున్న కాస్ట్ 2,000 తీసుకున్నానండి, వర్క్ కాస్ట్. ఓకేనా? ఇది బ్లౌజ్ కూడా నేనే కుట్టానులే. ఎలా ఉందో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. ఏ బ్లౌజ్ నచ్చిందో, మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. దీని కాస్ట్ చెప్పాను కదా, అలాగే దీని స్టిచెస్ కూడా చెప్పాను కదా. ఓకే అండి. మనం ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అయితే చూద్దాం. ఇది ఒక బ్లౌజ్ అనమాట. ఈ డిజైన్ వచ్చి చాలా అయింది కానీ, సంవత్సరం అయింది కానీ, దగ్గరగా సంవత్సరం అయింది కానీ నేనైతే ఇప్పటి వరకు వర్క్ వేయలేదండి. కస్టమర్ అయితే దీన్ని సెలెక్షన్ చేసుకోలేదు. అనుకోకుండా ఈ డిజైన్ చూసి ఈ డిజైన్ కావాలని చెప్పి సెలెక్షన్ చేసుకున్నారనమాట. ఇంకా దీనికైతే ఇలా వేసానండి, కట్ వర్క్. హ్యాండ్ కానీ అలాగే నెక్ కానీ కట్ వర్క్ అనమాట. అలాగే ఈ హ్యాండ్ కూడా నేను ఇక్కడ బార్డర్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి కస్టమర్కి చెప్పాను అనమాట. కాదు, మాకు ఇలాగే చిన్న హ్యాండ్ ఒకటి వేసి అలాగే ఇంకొంచెం పెద్ద హ్యాండ్ ఒకటి వేసి మొత్తం హ్యాండ్ మొత్తం వర్క్ వచ్చేలాగా వేయమన్నారు. ఇంకా బార్డర్ ఏం వద్దన్నారు. ఆ బార్డర్ ఏం కట్ చేయకోకుండా దాన్ని ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటానన్నారు. ఇంకా దీన్ని అయితే మాత్రం ఇలాగ కింద చిన్న హ్యాండ్, పైన కొంచెం పెద్ద హ్యాండ్ వేసి ఇంకా ఎల్బో హ్యాండ్ వర్క్ అయితే వేసానండి. ఇలా వేసాను. ఇంకా కస్టమరే చెప్పారనమాట. నేను చెప్పాను దీనికైతే బార్డర్ యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంది, ఈ డిజైన్కి హ్యాండ్కి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. చెప్తే వద్దులే, అది ఇంకొక బ్లౌజ్ కుట్టించుకుంటాము, దీన్ని మాత్రం ఇలాగా మొత్తం వర్క్ వేసేయమన్నారు. ఇలా వర్క్ వేసేసారు. శారీస్ అయితే మాత్రం వెళ్ళిపోయినాయండి, అందుకే బ్లౌజెస్ మాత్రం చూపిస్తున్నాను. దీనికి సిల్వర్, అలాగే శారీలో కలర్ కాపర్ తీసుకుని ఇలా డిజైన్ చేశాను. ఇంకొకటేమో ఇదన్నమాట. ఇదైతే ఈ బ్లౌజ్కి అయితే వేరే డిజైన్ సెలెక్షన్ చేసుకున్నారండి. ఆ డిజైన్ ఎలాంటిదంటే ఓన్లీ బ్యాక్ పార్ట్లో మాత్రమే 2 లక్షల స్టిచ్చెస్ ఉన్నాయన్నమాట. హ్యాండ్కి 1,00,000, ఈ హ్యాండ్కి 1,00,000 ఉన్నాయన్నమాట. అయితే నేను కస్టమర్కి చెప్పాను. అయితే ఇది కూడా శారీ కలర్ కూడా డార్క్ కలర్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఈ డార్క్ కలర్, ఈ కలర్ కాఫీ కలర్లో బాగా డార్క్ కలర్ అనమాట. ఇంకా ఆ కలర్ మాత్రం శారీ అండి. అలాగే దానికి చిన్నగా బూటీస్ ఏమో ఇవి వచ్చినాయి, దాంట్లో బూటీస్ వచ్చినాయి అనమాట ఈ కలర్. అందుకే ఈ కలర్ ఒకటి తీసుకున్నాను. అలాగే సిల్వర్ ఒకటి తీసుకున్నాను. అలాగే సిల్వర్లో కొంచెం డార్క్ షేడ్ అనమాట, అదొకటి తీసుకున్నాను. తీసుకుని ఇలాగా ఈ బ్లౌజ్ని అయితే ఇలా హైలైట్ చేశానండి. హ్యాండ్ అయితే ఇది ఇలా వేసాను అనమాట. నేను ఈ బ్లౌజెస్ అయితే చాలా వేసాను కానీ ఇంకా నేను కుట్టిన బ్లౌజే చూసి ఇంకా అది సెలెక్షన్ చేసుకున్నారనమాట. నేను కస్టమర్కి చెప్పా, అంత హెవీ డిజైను ఈ చిన్న బ్లౌజ్కి సెట్ అవ్వదండి. ఎలాగంటే ఆ డిజైన్ ఎలాగంటే ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. నాకైతే వేసిన తర్వాత ఖచ్చితంగా కస్టమర్ సాటిస్ఫై అవ్వరనిపించింది. నేను అదే విషయాన్ని కస్టమర్కి అయితే చెప్పాను. ఇంకా ఇది బ్లౌజ్ కూడా చిన్న సైజ్ బ్లౌజ్ కదా, ఇక్కడ 1.5 ఇంచ్ ఇక్కడ కట్ అయిపోద్ది. అలాగే ఇక్కడ నెక్ అయితే మనకు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనుకోండి. ఇది తగ్గించడానికి అయితే ఉండదు కదా, అది ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. ఇంకా నేను చెప్పాను కస్టమర్కి, అది వేసుకుంటే ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవ్వరు,
కావాలి అంటే మీకు అదే వేస్తాను. నేను ఒక 4 బ్లౌజులు వర్క్ వేసిన అనుభవంతో చెప్తున్నాను. అది మార్చుకుంటే వేరే డిజైన్ ఏదన్నా సెలెక్షన్ చేసుకుంటే బెటర్ అని చెప్పాను. ఇంకా కొన్ని డిజైన్స్ పెట్టమన్నారు, పెట్టమంటే ఈ డిజైను ఇంకా నేను కుట్టిందే ఒక బ్లౌజ్ పెట్టాను అనమాట. ఇంకా ఇది అయితే సెలెక్షన్ చేసుకున్నారండి. ఇంకా ఇదొకటి, అలాగే ఇంకొక సింపుల్ వర్క్. వీటికి రెండింటికి కాస్ట్ చెప్పలేదు కదా. దీని కాస్ట్ అయితే 1500 తీసుకున్నానండి. అలాగే దీని కాస్ట్ అయితే మాత్రం 1450 రూపాయలు తీసుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ కాస్ట్ వేరే స్టిచ్చింగ్. అలాగే ఇది ఒక సింపుల్ వర్క్ వేసానండి. ఇది కూడా శారీ అయితే నా దగ్గర లేదు. ఇది కలర్ అయితే మాత్రం ఇదిగో ఇలాగా డార్క్ కలర్ వచ్చింది. దీని మీద ఈ శారీ కలర్ అయితే లెమనెల్లో వచ్చింది, లెమనెల్లో ఇంకా గోల్డ్ కలర్ వచ్చింది. సింపుల్గా నేను వేరే ఇంకొక బ్లౌజ్ కుడితే ఆ బ్లౌజ్ చూసి సెలెక్షన్ చేసుకున్నారనమాట. వేరే డిజైన్లో నుండి తీసుకొచ్చి ఇక్కడ ఒక బంచ్ వేసాను అనమాట. ఇంకా బాగుందని చెప్పి ఇంకా ఈ డిజైన్ అయితే సెలెక్షన్ చేశారు. ఇదొక డిజైన్లోది, అలాగే ఈ బంచ్ ఇంకొక డిజైన్లోదండి. మళ్ళీ ఈ బంచ్ ఎక్కడ అని వెతుకుతారేమో. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.